ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ ఫ్యాక్ట్స్ లో క్యాండిల్స్ ఆర్ లైట్స్ గురించి మనము తెలుసుకుందాం. లైట్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనంటే, అంధకారంగా ఉన్న జీవితంలో యేసయ్య జన్మించి వెలుగులు నింపాడు అని ఒక సింబాలిక్ గా లైట్స్ ఆర్ క్యాండిల్స్ ని యూజ్ చేస్తారు. ఫస్ట్ లో అందరూ కూడా క్యాండిల్స్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత 1895 నుంచి ఎలక్ట్రిక్ లైట్స్ వచ్చేసాయి క్రిస్మస్ ట్రీస్ ని డెకరేట్ చేయడం కోసం. ఈ క్రిస్మస్ లైట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేవి, చాలా ఎక్కువ ఖరీదు ఉండేది. అందుకని చాలా మంది క్రిస్మస్ లైట్స్ ని రెంట్ తెచ్చుకుంటారు, కానీ ఎవ్వరు కూడా కొనుక్కోరు. 1900 సంవత్సరము ఆ కాలంలో ఎలక్ట్రిక్ లైట్స్ ఒక క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేస్తే అదొక స్టేటస్ సింబల్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆస్ట్రేలియాలో ఎక్కువ లైట్స్ ని డిస్ప్లే చేస్తారు. 1,194,380 ఎల్ఈడి లైట్స్ ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. అది 3,865 స్క్వేర్ ఫీట్ డిస్టెన్స్ ని ఆ లైట్స్ కవర్ చేస్తాయి. ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ లైట్స్ ని క్రిస్మస్ ట్రీకి 1882లో ఎడ్వర్డ్ హెచ్ జాన్సన్ అనే అతను యూజ్ చేశాడు. ఆయన బల్బ్ ఇన్వెంట్ చేసిన థామస్ ఎడిసన్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట. 2010లో బెల్జియంలో ఒకేసారి 1,94,672 లైట్స్ ని ఒకేసారి వెలిగించారంట. మొదట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం కోసము యాపిల్స్ ని, ఫ్రూట్స్ ని యూజ్ చేసేవారు. తర్వాత క్యాండిల్స్ యూజ్ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రిక్ లైట్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా ఎలక్ట్రిక్ లైట్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ లైటింగ్ ఒక స్పెసిఫిక్ వైబ్ ని ఇస్తది, సంతోషాన్ని ఇస్తది. సో అందరూ కూడా క్రిస్మస్ ట్రీకి లైట్స్ తో డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు.